నమస్కారం, సన్ రైజ్ న్యూస్కు స్వాగతం. విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వారి చైతన్య గీతం సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి శ్రీహర్రావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టిన రోజును పురస్కరించుకొని మొగల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో జనవరి 27న ఎలక్ట్రీషియన్స్ డేని నిర్వహించనున్నట్లు కార్యదర్శి శ్రీహర్రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 27వ తారీఖున మొగల్రాజపురం సిద్ధార్థ అకాడమీలో ఎలక్ట్రీషియన్ కార్మికుల సమ్మేళన సమావేశాలు, అలాగే వివిధ ఎలక్ట్రికల్ కంపెనీల యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్, అలాగే థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టినటువంటి డేట్ జనవరి 27వ తారీఖున ఎలక్ట్రీషియన్ డేని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. రాష్ట్రంలో మొట్టమొదటగా ఎలక్ట్రీషియన్కి ఒక గుర్తింపు కావాలనే ఉద్దేశంతో కార్మికులందరూ కూడా ఒక పండగ చేసుకోవాలి, ఒకే వేదికని సమకూర్చుకోవాలి. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని కార్మికుల అసోసియేషన్లు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, అందరూ కూడా సమైక్య వేదిక ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ సమైక్య వేదికే మా యొక్క ఎలక్ట్రీషియన్ డేగా మేము పరిగణించుకొని మా యొక్క సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో 4 లక్షల మంది విద్యుత్ కార్మికులు ఈ రంగం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. వాళ్ళకి సరైన జీవన ఉపాధి కానీ, మరి సరైన వృత్తి నైపుణ్యం కానీ, సరైన ఉపాధి కానీ లేకపోవటం వల్ల చాలామంది కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కార్మికులందరి యొక్క పరిస్థితి చూసి మేము 13 జిల్లాలు కూడా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరపున సమగ్ర సర్వే యాత్ర కూడా చేశాం. 4 నెలలు సర్వే యాత్ర చేసి ఈ 4 లక్షల మంది కార్మికుల యొక్క ఆవేదన అన్నీ కూడా అర్థం చేసుకుని మేము మా అందరికి కూడా ఒక ఎలక్ట్రిసిటీ డే కావాలి, ఒక సమైక్య వేదిక కావాలి. ఆ సమైక్య వేదిక ద్వారానే మేము గవర్నమెంట్కి మా యొక్క డిమాండ్స్ మేము వినిపించాలనే ఉద్దేశంతో రేపు జనవరి 27వ తారీఖున భారీ ఎత్తున రాష్ట్రం మొత్తం కార్మికులందరూ కూడా 10,000 మందితో మేము అక్కడ సమావేశమై ఒక జేఏసీ ఏర్పాటు చేసి మరి మా యొక్క సమస్యలన్నీ కూడా మా ఏకఖండంతో ఏకగ్రీవంగా మేము గవర్నమెంట్కి తెలియజేసి మరి మా యొక్క ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులను గుర్తించాలి, మాకు ఉపాధి కల్పించాలి, మాకు వృత్తి భద్రత కల్పించాలి, మాకు ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయం కల్పించాలి, పెన్షన్ సదుపాయం కల్పించాలి. మరి వృత్తి ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నా కూడా మమ్మల్ని ఎవరో గుర్తించట్లా, చాలా వాడుకుని వదిలేసే విధంగా మరి తెల్లారులైతే ఎలక్ట్రికల్ పనితో అవసరం, ఆ ఎలక్ట్రికల్ పని లేదే ఎలక్ట్రికల్ ఎలగందే జీవనం లేనటువంటి ఈ రోజుల్లో మా యొక్క కార్మికులతో ఉపయోగించుకొని మమ్మల్ని ఎప్పుడు కూడా సరైన గుర్తింపు ఇవ్వకుండా చేయడం వల్ల ఇంతవరకు గవర్నమెంట్ కూడా మమ్మల్ని అసలు ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు ఉన్నారా అనే విషయం కూడా తెలియని పరిస్థితిలో ఉందంటే మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో తిరిగినటువంటి వాళ్ళ యొక్క ఆవేదన చూసి మేము ఈ ఎలక్ట్రిసిటీ డేని ఏర్పాటు చేశాం. ఆ డే ద్వారా సమైక్య వేదిక ద్వారా మేము ఈ గవర్నమెంట్కి మా యొక్క గుర్తింపు కోసం కానివ్వండి, మా యొక్క ఉపాధి కోసం కానివ్వండి, మా యొక్క సంక్షేమాలకు కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలని మేము కోరుతున్నాం. 4 లక్షల కుటుంబాలు మీరు ఈ గవర్నమెంట్ మరి ఏదైనా చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా మరి ఈ గవర్నమెంట్ ద్వారా మేలు కలిగింది అవుతుందని మేము ఈ సమైక్య వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నాం. కనుక ఈ రోజున ఈ సమైక్య వేదిక ద్వారా ఒక సమైక్యమైనటువంటి చైతన్య గీతాన్ని కూడా ఆవిష్కరించి మరి రాష్ట్రంలో కార్మికులందరికీ కూడా మరి వాళ్ళందరూ చైతన్యవంతం చేసి రేపు 27వ తారీఖున రావడానికి ఇవాళ ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ ఆడియో ఆవిష్కరణ రచన హేమంత్ కుమార్ గారు, గానం కె సూర్యనారాయణ గారు, మరి సమర్పణ కె శ్రీహర్రావు ప్రధాన కార్యదర్శి, మరి పర్యవేక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్. మరి ఇంత కార్యక్రమానికి మీరందరూ సహకరించి మాకు ఈ జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో మన మంత్రివర్యులు, అలాగే మన ప్రముఖులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే వివిధ సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్పై ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. జగన్కి వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి విమర్శించారు. సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన టీఆర్ఎస్తో వైసీపీ కలపడం అపవిత్రత కలయికే అని, వైసీపీ పార్టీ పేరును మార్చి ఏపీ టీఆర్ఎస్ అని పెట్టుకుంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు. వేరు పురుగుచే వృక్షంబు చెరచు
చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుచ్చితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వధాభిరామ వినరవేమ అని 400 సంవత్సరాల క్రితమే మహాకవి వేమన పద్యం చెప్పాడు. ఆ పద్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైకాపా పార్టీకి, జగన్కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్కు వైకాపా పార్టీ ఒక వేరు పురుగుగా, ఒక చీడ పురుగుగా తయారైపోయింది. ఈ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు, డబ్బుల మూటలు, ఆ రెండు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు, డబ్బుల సంచులు, డబ్బుల మూటలు, అవి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఈ పార్టీకి ఏమాత్రం పట్టవు. వాటి కోసం, ఆ డబ్బు మూటల కోసం, ఆ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతుంది ఈ వైకాపా పార్టీ. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు వేలంపాట పెట్టినాడు. ఎమ్మెల్యే టికెట్కి అయితే 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఎవరు ఎక్కువ ఇచ్చే వాళ్ళు. ఎంపీ టికెట్కి అయితే 100 కోట్ల కంటే ఇంక పైన. ఆ విధంగా ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు వేలంపాట పెట్టినటువంటి ఈ పార్టీ ఇప్పుడు హోల్సేల్గా కేసీఆర్ ఇచ్చే డబ్బు మూటల కోసం హోల్సేల్గా రాష్ట్రాన్ని, పార్టీని తాకట్టు పెట్టే స్థాయికి తీసుకుపోయినాడు జగన్మోహన్ రెడ్డి. దేవినేని అవినాష్కు తెలుగు రాష్ట్ర యువత అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల దేవినేని అభిమానులు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దేవినేని అభిమానులు దేవినేని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేవినేని అవినాష్కు పార్టీ నాయకులు, అభిమానులు అభినందనలు తెలిపారు. రానున్న ఎన్నికలలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని దేవినేని అవినాష్ తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో సన్ రైజ్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సన్ రైజ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.